ఒక విధంగా చెప్పాలంటే పాదయాత్ర అంటే ఏంటండి ఫస్ట్ అంటే మీరు వాళ్ళు ఏమని పెట్టుకొని వచ్చారు ఆయన మొదలుపెట్టిన రోజు స్టార్టింగ్ రోజు ఏం చెప్పారు 4000 కిలోమీటర్లు 400 రోజులు అని చెప్పారు. పాదయాత్ర అంటే ఎక్కడ కూడా ఆపకూడదు, నిర్విరామంగా అది సాగిపోతూ ఉండాలి. కానీ ఇక్కడ మరి చెప్పాలి మరి లోకేష్ గారు ఏం చెప్పాలి, ఇప్పుడు కంక్లూజన్ చేసేసారు. కంక్లూజన్ మరి 4000 కిలోమీటర్లు నడిచాడా, 3000 కిలోమీటర్స్తో ఎందుకు ఆపేశారు? మరి 3000 కిలోమీటర్స్ ఏమన్నా కంటిన్యూస్గా చేశారా? చక్కగా ఎపిసోడ్స్గా ఏంటంటే మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే ఈవినింగ్ వాక్ లాగో లేకపోతే ఏదో సరదాగా సాగినట్లుగా అయింది. ఒక విధంగా చెప్పాలంటే పాదయాత్రలో ఆయన ఏం తీసుకొని వెళ్ళాడు అంటే రేపు ఎలక్షన్స్లోకి వచ్చేటప్పుడు వారు ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే జనాల దగ్గర ఆయన ఏం తెలుసుకున్నారు, కష్ట సుఖాలు ఏం తెలుసుకున్నారు, లేకపోతే రైతుల దగ్గర, విద్యార్థుల దగ్గర, కార్మికుల దగ్గర, రైతుల దగ్గర, అట్లా మహిళల దగ్గర అసలు ఏం మాట్లాడారు, ఏం తెలుసుకున్నారు, లేదా ఆయన రేపు కంటెస్ట్ చేసి రాజకీయాల్లో రేపు ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఆయన ఎదగాలనుకుంటున్నప్పుడు ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏం తెలుసుకున్నారో అది దానికి ఆయన కంక్లూజన్ ఇవ్వాలి. ఒక విధంగా చెప్పాలి అంటే అసలు యువగళం మొదలుపెట్టిన రోజు నుండి కూడా ఒక గంగాళం లాగా డప్పులు వాయించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అసాసినేషన్ చేసుకుంటూ సైకో జగన్ అని చెప్పేసి అంటూ ఒక ప్రచారకర్తలాగా రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను, అందరూ దీనిలో నోట్ చేస్తున్నానంటే ఏమని నోట్ చేశారు, ఏమని నోట్ చేస్తున్నారండి? అంటే వైసీపీ నాయకుల్ని తిట్టడం లేకపోతే సీఎం గారిని పర్సనల్ అసాసినేషన్ చేయటం తప్ప పోనీ ఇవాళ రోజున 4000 కిలోమీటర్లు అన్నారు, 3000 కిలోమీటర్స్తో ఇవాళ కంక్లూజన్ డే అని చెప్పేసి అన్నారండి. మరి కంక్లూజన్ డే అన్నప్పుడు ఆయన ఎన్ని రోజులు నడిచారు? పోనీ 250 రోజులు, ఇప్పటికి పోనీ 260 రోజులు అనుకోండి, మధ్యలో 60 డేస్ ఆయన రెస్ట్ తీసుకున్నారు కదా ఢిల్లీకి వెళ్ళిపోయి. మరి అలా చూసుకుంటున్నా నిండుగా 180 రోజులు కూడా లేదు. 180 రోజుల్లో మరి ఆయన రోజుకి ఎన్ని కిలోమీటర్స్ నడిచారు? పోనీ అలాగే ఎవరెవరి దగ్గర అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే థింక్ చేయాలి కదా, మైండ్ పెట్టి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అందరు కామెంట్ చేసుకునే అవకాశము వారే ఇచ్చారంటాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అసాసినేషన్ చేస్తూ నాయకుల్ని పర్సనల్ చేసుకుంటూ అది ఏదో చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ లాగా వచ్చి నలుగురిలోకి వెళ్ళి ఏదైతే ఇన్ని రోజులు 250 రోజులు 270 రోజులు ఆయన నడిచారో 3000 కిలోమీటర్స్ నడిచానని చెప్పుకుంటున్నారో అసలు ఆయన ఏం తెలుసుకున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఏం తెలుసుకున్నారు, లేకపోతే ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, మరి అవి చెప్పాలి కదా ఇవాళైనా కంక్లూజన్ డే రోజు. మరి ఇవాళ ఆయన చెప్పారా? చెప్పలేదుగా. మాట్లాడితే నేను నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతాను, మా తాత పేరు నిలబెడతాను, ఆయన వారసుని అని చెప్పేసి మాట్లాడితే ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు తీసుకొస్తున్నారు? ఆయన నిండా ఆయన రాజకీయాల్లో ఉంది కూడా స్పాన్ ఆఫ్ 66 ఇయర్స్ 7 ఇయర్స్ అంటే 6-7 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నారంతే. మరి అట్లాంటిది ఇప్పుడు 40-45 ఇయర్స్ ఇండస్ట్రీ అని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు కదా. అట్లాంటిది 14 ఏళ్ళు నేను రాష్ట్రంలో నేను సీఎంగా పరిపాలించాను, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ కావచ్చు అని వాళ్ళ ఫాదర్ని ఎందుకు రోల్ మోడల్గా తీసుకోవట్లేదు లోకేష్? చెప్పాలి మరి. మాట్లాడితే ఎందుకు ఎన్టీ రామారావు గారి పేరు తీసుకొస్తారు? నువ్వు నారావారి వారసుడు కదా, నారావారి గురించి మాట్లాడు నువ్వు. అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదా? మీ నాన్నగారి పేరు నిలబెడతాను అనే కాన్ఫిడెన్స్ నీకు లేదా? అసలు నీకు ఒక సిస్టమేటిక్గా ముందు నువ్వేం చేయబోతున్నావు అది మాట్లాడాలి కదా. అదేమంటే ఇప్పుడు మేము అందరం కలిసి ఒక పొత్తుగా ఏర్పడ్డాము అని చెప్పేసి మా అన్నయ్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. ఓకే, పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. అదేమంటే జగన్ ఇప్పుడు ఆయన పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ చండాలంగా ఉంది, మహిళలు 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయిపోయారు జగన్ గారి వల్ల. రేపు గనక మళ్ళీ జగన్ గారు గనక అధికారంలోకి వస్తే మేము కత్తులు గొడ్డలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని రక్షించాల్సి వస్తుంది అనేసి అన్నారు. ప్రజల్ని రక్షించాల్సి వస్తుందంటే మరి ఈ 4.5 సంవత్సరాల నుండి మేము ఇంతవరకు ఒకప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కాలేజ్ డేస్ లో గానీ అట్లయినా అసలు ఎప్పుడు చూసినా బందులు, ఎప్పుడు చూసినా కొట్టుకోటాలు, రాస్తా రోకోలు ఎంత అధ్వానంగా ఉండేదన్నమాట. అటు ఆస్తి నష్టం కావచ్చు, జన నష్టం కావచ్చు జరుగుతూ ఉండేది. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కళ్ళు కూడా బంద్ చేసింది లేదు, ఎవరు ఎక్కడ రౌడీలు కొట్టుకుంది లేదు, తిట్టుకుంది లేదు.
అట్లా మరి ఇవాళ రోజున కొత్త రౌడీ రాజ్యానికి వాళ్ళు ఏమైనా తెరలేకపోతున్నారా? కత్తులు తీసుకొని రావడానికంటే వాళ్ళు అంతే కదా. మరి ఇప్పుడు ఇవాళ రోజున గొడవలకి కాలు దువ్వుతున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం మెసేజ్ ఇస్తున్నారు యువతకు కానీ ఎవరికైనా అంటే, మీరు రెడీగా ఉండండి, మేము వస్తున్నాము అంటే ఇప్పుడు ఒక హింసా మార్గానికి తెరలేపుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళా లీడర్గా, ఒక రాష్ట్రానికి ఒక సంయుక్త కార్యదర్శిగా, నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా పార్టీ తరపున నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారో ఆ లిస్టు తీసుకురండి. ఫస్ట్ ఆ లిస్టు తీసుకొచ్చి ఎవరు మహిళలు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో ఆ లిస్టు మాకు పంపించండి. క్లియర్గా మేము క్లారిటీ ఇస్తాము. నిజంగా అది ట్రూ అయితే కనుక ఎవిడెన్స్ తీసుకురండి, మేము మీకు ఆ ఎవిడెన్స్ క్లియర్గా మేము చూపిస్తాము. మరి వాలంటరీ వ్యవస్థ వల్ల జరిగితే మరి వాళ్ళ రోజున ఒక వాలంటీర్ వెళ్ళి జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యాడండి? మొన్న ఒక వాలంటీర్ వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడుగా, మరి ఎలా ఆహ్వానించారు అతనికి? జనసేన టవల్ ఎలా వేశారు? ఇవాళ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కోవిడ్లో మనం రాష్ట్రంలో మనం హెల్ప్ చేయగలిగే వాళ్ళమా? రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉంది ప్రొటెక్ట్ చేసే విధంగా అని చెప్పి కోవిడ్లో మనం అనుకుంటే అది కూడా వాలంటీర్ వ్యవస్థ వల్లే కదా. అంతెందుకండి, మొన్న మిచేన్ అది తుఫాన్ వచ్చింది కదా, ఎంత మన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మనం ప్రాణ నష్టం కావచ్చు, ఎక్కువ శాతం ఆస్తి నష్టం కూడా జరగకుండా వాళ్ళు ఉండబట్టే ఇవాళ రోజున. అంతెందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎప్రిషియేట్ చేసేసింది. అలాంటిది అందరూ గుర్తిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు కళ్ళు కనిపించట్లేదు? ఎందుకు కళ్ళు గుడ్డివాళ్ళలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారండి? ఎందుకు నటిస్తున్నారు? ఇప్పుడు నిజాలు ఏమున్నాయని చెప్పేసి ధైర్యంగా మాట్లాడాలి, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి, అబద్ధాన్ని ఖండించాలి. కానీ అసలు ఈ యువగాళం కంక్లూజన్ అంతా ఒక అబద్ధాల పుట్టలాగా ఇవాళ రాష్ట్రంలో చెప్పుకుంటా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే జగన్ కేవలం నీ ఇంట్లో ఉన్న మహిళలకే నువ్వు సరైన న్యాయం చేయలేకపోయి నువ్వా మా ఆంధ్ర మహిళలకు న్యాయం చేసేది అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏ రకంగా న్యాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన చెప్పాలి, మహిళలకి అంతెందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన నమ్ముకునే ఆయన జీవితంలోకి వచ్చిన ఆడవాళ్ళకి అట్లీస్ట్ మినిమం జస్టిస్ చేశారా అండి ఆయన? ఇంకా నేను ఒక మహిళగా మాట్లాడకూడదు, ఐ డోంట్ వాంట్ టు టాక్ లైక్ దట్ అన్నమాట. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మహిళల్ని వాళ్ళని మీరు ఆదరించి మీరేమన్నా న్యాయం చేశారా? మీకు అవసరానికి అనుగుణంగా యూజ్ అండ్ త్రో లాగా బిహేవ్ చేశారు. అలాంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేది? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మహిళా సాధికారత ఆయన ఏవైతే సిద్ధాంతాలు పెట్టుకొని వచ్చారో, ఈక్వలైజేషన్ కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, అలాగే బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావటం కానీ, అందరినీ ఆయన కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని బయట వచ్చిన క్రమంలో ఎంత సమకాలీన న్యాయం చేస్తున్నారంటే, ఈవెన్ మా మహిళలకి ఎవరు ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇంతమంది మహిళలు వచ్చి మేము బయటకు వచ్చి చేస్తున్నాము అంటే ఇవాళ ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వల్లేనండి. ఇవాళ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రోజున హీఈస్ మై రోల్ మోడల్ అని చెప్పుకోవడానికి ఈవెన్ మీ ఆల్సో ఫీల్స్ ఎ ప్రౌడ్ అనమాట. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా, అంత కమిటెడ్గా, అంత డెడికేషన్గా, అంత డిటర్మినేషన్తో ఆయన అంత కష్టపడుతూ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యం అంటే ఒక తాటి మీద నాయకులందరినీ ఒకే మాట మీద ఒకే తాటి మీద తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నేను చాలా గర్వంగా కూడా చెప్తానండి. మేడం, ఫైనల్ గా ఇవ్వగలం నవశకం అనేసి ఏదైతే సభ పెట్టి మాట్లాడడం జరిగిందో, బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్, వీళ్ళకి ఏం చెప్తారు మేడం ఫైనల్ గా? ఏం చెప్తానండి, అది యువగళం కాదు, పెద్ద గంగాళం. ఎందుకంటే గంగాళంలో పనికిరాని వస్తువులు అన్ని దానిలో వేసి నింపేసి పక్కన పెడతాం మేము. అలాంటిది ఇవాళ రోజున ఇప్పుడు బాలయ్య గారి గురించి అంటే నేను మాట్లాడనండి, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే వారి గురించి నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను స్ట్రాంగ్గా చెప్తున్నానండి, 30,000 మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు ఎవిడెన్స్తో మాట్లాడు. ఫస్ట్ నిన్ను నమ్ముకొని వచ్చిన మహిళలకు నువ్వు న్యాయం చెయ్యి. అంతేగాని అలాగే నిన్ను జనసేనలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడుస్తున్నారు, అటు మహిళలు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, కొంతమంది జాబ్స్ వదులుకొని ఎంతమంది ఎగ్జాంపుల్ అండి, పద్మావతి గారు కావచ్చు, రాయల్
పసుపులేటి సందీప్ కావచ్చు, అలాగే మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇవాళ రోజున రోడ్డు మీదకి వచ్చేసేసి అటు ఇటు కాకుండా అయిపోయామని చెప్పేసి బహిరంగంగా బాధపడుతున్నారు. ముందు వాళ్ళకి న్యాయం చేయండి. మీరు పొత్తులు పెట్టుకొని తొత్తులాగా బిహేవ్ చేస్తున్నారు కదా. మీరు మాకు మాటలు కూడా రావట్లేదు, మేము మాట్లాడటానికి కూడా అసాసినేషన్ చేయడానికి కూడా మేము ఇష్టపడము. మీరు ముందు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎలక్షన్స్ అండి. 100 daysలో ఎలక్షన్స్ వస్తున్నప్పుడు అసాసినేషన్ వదిలేయండి అందరి మీద. ముందు మీ లొసుకులు మీరు ఏంటో చూసుకొని అట్లీస్ట్ ఒక ప్రొఫార్మాతో వచ్చి రేపు మీరు ఏం చేస్తారు, ఎంతమందిని మీరు ఎక్కడెక్కడ స్థానాలు ఇస్తున్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో మీరు మీ జనసేన నుండి ఎంతమంది నిలబడుతున్నారు, అలాగే టీడీపీ వాళ్ళు ఎంతమంది, అసలు మీ పొత్తుగా ఎవరెవరు ఎలాగా, అవన్నీ కూడా మీరు అవి తేల్చుకోండి. అంతేగాని మా నాయకుల గురించి లేకపోతే మా నియోజకవర్గాల గురించి ఇంకా ఎవ్రీడే 24/7 ఇంక ఇదేనా అండి? ప్రతిపక్షాలంటే ఎలా ఉండాలి? అది ఎలా ఉందంటే ఒకప్పుడు అన్ని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగనన్న ప్రభుత్వాన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్న ఎవరైతే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, మిగిలిన దేశాల్లో కూడా ఇవాళ రోజున వీళ్ళని చూసి చాలా అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ అది సరి చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఆల్ ది వే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. మనీనే క్రైటీరియా చేసుకొని మీరు బిహేవ్ చేయొద్దు. ఇవన్నీ చూసి ఏదో అంటారే దత్తపుత్రుడు సొంత పుత్రుడు, ఇవన్నీ వీళ్ళు అబద్ధాలు చెప్తున్న వాటికి అటు చంద్రబాబు నాయుడు గారికి మాటలు కూడా రాకుండా ఆయన ఆశ్చర్యపోయి సైలెంట్గా కూర్చొని ఉంటాం. ఇవాళ రోజున ఈ కంక్లూజన్ సభలో మేమందరం ఆ మీటింగ్లో గమనించామండి. కాబట్టి చెప్తా ఉన్నాను. ఇంకా నాకు తెలిసి ఏదో అంటారు, మొన్న కూడా అన్నాను, పండిత పుత్ర పరమ సొంటహ అని చెప్పేసి. లోకేష్ గారు ఇక్కడ నుండైనా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చావు, ఎన్నో రోజులు లేవు కాబట్టి యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎలక్షన్స్ అండి. ఫస్ట్ మీరు ఏ నియోజకవర్గంలో నిలబడాలనుకుంటున్నారు, ఆ సమీకరణలు ఏంటి, ఎలాగా ఏంటి, అసలు మీరు నెక్స్ట్ రాబోయే రోజుల్లో దీంతో వస్తున్నారు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఇక నుండి ఎలా యుద్ధానికి నాంది పలకాలి, కత్తులు తీసుకొని ఇలా వస్తాం అలా వస్తాం అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా దయచేసి అవన్నీ కూడా చేయొద్దండి. ఏదున్నా కానీ ఓటింగ్తో ఎలక్షన్స్లో గెలుచుకోండి. మీరేంటో ఎలక్షన్స్లో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ వల్ల ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎదిగే పిల్లలకి కానీ రాబోయే యువతకు కానీ స్టూడెంట్స్కి కానీ ఏంటంటే మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక పాజిటివ్గా ఉండాలి. కానీ ఆల్ ద వే ఇంకా ఈ 4.5 సంవత్సరాల నుండి నెగిటివిటీ నింపుకుపోయి మీ బాడీ అంతా నెగిటివిటీతోనే ఇదైపోయింది అనిపిస్తూ ఉంది. అట్లీస్ట్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఇక నుండైనా ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మా జగనన్న గురించి లేకపోతే మా అభ్యర్థుల గురించి ఆలోచించటం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి.